చరిత్ర ఉంది. ఆ చరిత్ర వెనకాల ప్రతి టీమ్ కి ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ వెనకాల ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఓ కామెడీ స్టైల్ ఉంది. ఆ కామెడీ వెనక ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని కామెడీగా చూపిస్తూ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with Rising Raju. So let's welcome them. ए बिड्डा इतना अड्डा ए बिड्डा इतना अड्डा ए बिड्डा इतना अड्डा ఓకే వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నువ్వేదో యాంకరింగ్ స్టార్ట్ చేసినట్టున్నావు కదా, అది చూసే ధైర్యం మాకు లేదు బాబోయ్. అయినా ఇవన్నీ పట్టించుకోకూడదులేండి. నిన్ను ఎవడోడు పట్టించేంత వరకు ఇలాగే చెప్తుంటావు. ఓకే కంటెంట్ లోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే అసలు జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది టాపిక్ ఇవాళ. ఫస్ట్ మన టీమ్ లీడర్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై టీమ్ లీడర్. ఏమన్నా వీళ్ళందరూ దొరకడం నా అదృష్టం అండి. ఇల్లే దొరకపోవటం మా అదృష్టం అండి. అయినా ఏమనుకుంటారు అది సుధీర్ నిప్పుల మీద పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా అక్కడికి ఆంటీ దగ్గరగా ఏం తెలుసా నీకు, ఏం తెలుసా అంటున్నావు నువ్వు అలాగా. అందరూ పుట్టినప్పుడు వా వా అని ఎడుతూ నువ్వు మాత్రం ఇవ్వా ఇవ్వా అని ఎడిచే ఉంటావు. నీతో మాట్లాడాక నువ్వు పక్కన ఉంటారా బాబు. అవి నేనేంటి ఏదో కండక్టర్ తో గొడవ పడుతున్నా ఉంటా. వాడు కింద ఉన్న ప్యాసింజర్లను పైకి రా పైకి రా పైకి రా అంటున్నాడు. కొన్ని పైకి తీసుకొస్తే తర్వాత జరిగే నష్టాలు ఏంటో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాఘవ గారు ఎప్పుడు మీరు అంత ఎనర్జీగా ఎలా ఉంటారండి? మీరే ఎక్కడ పడితే అక్కడ ఎనర్జీ వేస్ట్ చేయనండి. చంటన్నా నువ్వేం డల్ గా ఉన్నావు? నేను రాత్రి నాకు కళ వచ్చిందిరా. కల్లో నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా. నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా. దానికి డల్ గా ఉండవు ఎందుకు? మరి లేకపోతే స్టేజ్ మీద మాట్లాడి నా కల్లో నువ్వే మాట్లాడి మేమెప్పుడు మాట్లాడేది? రమేష్ అన్న మీరేంటి ఫుల్ యాక్టివ్ ఉన్నారు? దొబ్బెట్టే ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నారు, వచ్చా? దొబ్బెట్టు కాదు ఇది డిబెట్టు. దొబ్బెట్టి అన్ని అలవాటు అయిపోయినట్టున్నాయి. అరే వెంకీ బా టీం ఎలా ఉందిరా? రమేష్ అన్న రాకముందు ఒక మోస్తరు ఉండే బావా. రమేష్ అన్న వచ్చాక పీక్స్ కి వెళ్ళిపోయింది. అదే డ్రా మన రమేష్ అన్న రావడం వల్ల పీక్ ఎలా ఉందన్నా నాతో. జబర్దస్త్ డౌన్ టు ఎర్త్ అంటే రాజుగారు ఇండస్ట్రీకి వచ్చి నేళ్ళైంది. మీకు బాగా ఆనందంగా అనిపించే సందర్భం ఏంటి చెప్పండి? నెల నెల పెన్షన్ వస్తుంది కదా. ఏంటి పింఛన్ వస్తుందని చిన్న చూపు ఏం చూడక్కర్లేదు. నిన్న రేష్మి నేను అలా రోడ్డు నుంచి నడిచి వెళ్తుంటే ఏమన్నారో తెలిసిన? రష్మి నిన్ను రోడ్డు దాటిస్తుంది అన్నారా? చిచి అలా కాదురా, రష్మి రాజుగారు ఇద్దరు చేతులు పెట్టి ఒకళ్ళు రోడ్డు దాటించుకుంటారని చెప్పున్నారు. మీరు కూర్చుంటే నెక్స్ట్ వాళ్ళు కూడా రాబోతున్నారు, వాళ్ళు కూడా పిలవాలి. రండి మనం కూర్చుందాం. టీమ్ లీడర్లు వచ్చేసారు. జబర్దస్త్ మా వల్లే నడుస్తుంది అనే కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ పిల్లర్స్ ద కంటెస్టెంట్స్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అన్న. ఈ మధ్య నా క్రేజ్ బాగా పెరిగిందన్న. నేను రాగానే కింద నుంచి అజరన్న ఎయ్ అంటున్నారు. అది అజరన్న ఏ కాదు, అజరన్న నువ్వు ఎంత చేసినా నీ పేమెంట్ వెయ్యే అంటున్నారు. నేను ఒక పర్ఫార్మెన్స్ చేస్తే లక్షాధికారిని అయిపోతా. అలా ఎలా అవుతావు? ఏం లేదు, వాడు పర్ఫార్మెన్స్ చేయగానే మొత్తం టమోటాలు ఇసురుతాడు కదా, అవన్నీ ఏరుకొని అమ్ముకుంటాడు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కి వ్యూస్ మామూలుగా పెరగట్లేదు తెలుసా? వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఊసే ఎక్కడ రావట్లేదు. దొరబాబు ఏంట్రా ప్రొడక్షన్ తో గొడవ ఏంటి? మరి ఏంటన్నా లేకపోతాడు నీట్ గా ప్లేట్ గడికి అందులో పట్టిస్తాడా నాకు? దాంట్లో తప్పేంట్రా అది? వాడికి ఇస్తే లేకపోతే తింటాడు. కూర్చోండి మీరు కూర్చోండి. టీమ్ లీడర్ లో కంటెస్టెంట్లే కాదు జబర్దస్త్ కి మా వల్ల పేరు వచ్చింది అంటూ లేడీ గెటప్స్ అందరు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ గర్ల్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్ల గుంటే ఒకడు తెల్ల కింద. సుధీర్ నిన్నగా కలిసాం, అప్పుడే వచ్చేసావా? ఏరా ఒక్క రోజులో ఎంత మందిని కలిసావా? నీ వల్ల నా జీవితం వాషింగ్ మిషన్ లో పడ్డ బట్టలా అయింది. ఎవరైనా ఉతికాక తీగ మీద ఆరేస్తారు, నువ్వు తీగనే ఉతికావంటే
చిచి అలా ఏం లేదురా బాబు. చీచియా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా. నేను రష్మి ట్విన్స్ లా ఉంటాం తెలుసా? ఏదో కౌంటర్ వేస్తా గమ్ముకున్నావేంటి? నిజమే చెప్పా, కౌంటర్ ఎందుకు అని. సాయి ఏదైనా చాలా అందంగా ఉండు. సుధీర్ అన్న నేను కొరుకు తినేలా చూస్తున్నాడు. ఇదేం చూసావు? తాగుబోతు రమేష్ అయితే ఇంకా అద్దుమానం అనమాట. ఏందన్నా ఇది? సంబంధం ఉందా? నీకే సంబంధం, నీ స్కిట్ లో అమ్మాయి కదా. సరే సరే, ఇంట్లో ఏం గొడవలు అవ్వలేదు, నేను చెప్తాను. ఏం లేదు అంతా. సరే మీరు హ్యాపీగా కూర్చోండి. జబర్దస్త్ మా వాళ్ళే నడుస్తుంది అంటూ బ్యూటిఫుల్ లేడీస్ కూడా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ గార్జియస్ గర్ల్స్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. ఎరా రీతు, నువ్వేంటి ఎలతో వచ్చావు? వాళ్ళతో రావాలి కదా. హాయ్ రీతు బేబీ. హాయ్ అజయ్. మన జోడీ గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారు? వాడు గొడుగులు అమ్ముకునే వాళ్ళగా నువ్వు బుడవలు అమ్ముకునే దానిలా ఉన్నావు అన్నమాట. రాత్రి కల్లో అజార్ అజార్ అని కలవరిస్తూనే ఉన్నాను. మరి కలవరించడం ఎప్పుడు ఆపేశావు? నేను లాగిబట్టి ఒకటి లేపితే అప్పుడు ఆపింది. నువ్వెందుకున్నావు అక్కడ? ఇప్పుడు ఎన్ని ఎందుకు లేదు, తర్వాత మాట. ఈ రోజు పొద్దున్న ప్రొడక్షన్ వాడిని టిఫిన్ పెట్టమంటే ఇవ్వలేదు. నీకు ఎవరిని ఏం అడగాలో తెలియదు. ప్రొడక్షన్ టిఫిన్ అడుగుతావా? నన్ను వచ్చి అడగాలి. నువ్వెప్పుడు ప్రొడక్షన్ లో చేరావు? ఏ పొట్టి రీతు. పొట్టు రీతునా? నేను రీతు ఏంటి? కాదు, ఇద్దరు ఫేస్ ఒకలాగుంటే. అబ్బా దీని మొఖం నాకుంటే రోజు పెరలేసి కడతనే ఉంటా. కడిగిన పెద్ద ఉపయోగం లేదురా. నీకెలా తెలుసు? రోజు కడుగుతున్నాను. నేను మాత్రం ఫస్ట్ టైం జబర్దస్త్ వచ్చిన నాకు మాత్రం 5 టీలు ఇచ్చారు. నాకైతే 10 టీలు ఇచ్చారు. మీరు తాగటానికి కాదు, సప్లై చేయడానికి ఇచ్చారు. ఏంటి రీతు ఏం మాట్లాడవేంటి? నీకు టీనే దానికై చీపిరి ఇచ్చారు ఫస్ట్ వచ్చి. ఏమ్మా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? నా మీద పంచులేసేవాడే లేడు ఇక్కడ. ఆడ పులి ఇక్కడ. నేను మగ మేక. అదేంటి మేకతో పోల్చుకుంటున్నావు? అంటే ఇప్పుడు పులి మేకను చూడంగానే మీద పడిపోయి నవిలేసి మింగేసి తినేస్తాడు. సరే సరే సరే, మీరు కూడా కూర్చోండి. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది సామరస్యంగా చర్చిద్దాం. అసలు యాక్చువల్ గా ఈ జబర్దస్త్ నడుస్తుందే నా వల్ల. ఎవరు రాయట్లేదా? నీ మీద నువ్వే జోక్ రాసుకున్నావారా? అసలు జబర్దస్త్ నడుస్తుంది నా వల్ల. అదేంటన్నా మాకు చెప్పకుండా నువ్వు రాసుకొచ్చావు జోకు? నా చంటన్నా నువ్వు చెప్పన్నా, జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుందో నీకే తెలుసు. నా హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందిరా. నీ హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందా? అన్న ఇంకో అరగంటలో స్కిట్ ఉందంట. ఎన్ని పంచులు ఉన్నాయంటే 5 వెయ్యాలా? నేను షార్ట్ కట్ లో పంచి చెప్తే నిన్ను నన్ను చూసి ఎల్లాగా వచ్చాక తిరిగి ఇనుకొండలో అంతెందుకు చిన్నగా కట్ చేయొచ్చు కదా. లేదు కదా. ఎందుకు అనవసరంగా మీరు అందరూ కొట్టుకుంటారు? జబర్దస్త్ నా ఫ్రస్ట్రేషన్ స్కిట్లు వల్ల నిలబడింది. ఇంట్లో మీ ఆవిడ మీద కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేషన్ అని చెప్పి మళ్ళీ అలా చెప్పకండి, ఇంటి దగ్గర నిజం అనుకుంటారు. అక్కడే ఏమైందంటే ఇంకో ప్రత్యేషన్ స్కిట్ వస్తుంది మనకి. అలా అన్న జబర్దస్త్ మొత్తం నా వల్ల ఊపు వచ్చింది. ఎందుకంటే రీతు నేను జోడీ చేస్తే ఇండస్ట్రీ మొత్తం తల తిప్పి చూసింది. చూసి ఏం చేశారు? ఈ జబర్దస్త్ స్టేజ్ మీద ఎవరు వచ్చి వెళ్ళిపోయినా నా పేరు మాత్రం చీరస్థాయిగా నిలబడిపోతుంది. అది చీరస్థాయి జాకెట్ స్థాయి కాదురా, చిరస్థాయి. అది కూర్చోరా. అబ్బా ఇదంతా కాదు. ఒకడైతే రీతు స్కిట్ లో లేకపోతే నేను బిల్డింగ్ ఎక్కి దూకుతా అని అన్నాడు. నువ్వు డైరెక్ట్ గా కనపడు, దూకుతాడు, ఇక బెదిరించడు. ఆపుతారా? జబర్దస్త్ ఇన్ని రోజులుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందంటే మేము వేసే లేడీ గడుపుల వల్ల. నిన్న కావడం మొన్న వచ్చారు టింగు రాకుండా తిప్పుకుంటారా లేడీస్? మాకొచ్చే కోపానికి వాళ్ళని జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టాలని ఉంది. ఎక్కడ మా విగ్గులు ఊడిపోతాయని భయం వేస్తుంది అంతే. హలో, వాళ్ళకు కూడా అదే భయం. జబర్దస్త్ నేను రావడం వల్ల గ్లామర్ యాడ్ అయింది తెలుసా? ఇంతగా చివరి కూర్చొని బండి తిరిగి ఒకటి చూసి పందికొక్కను మందు కొట్టాడా? మీ వాళ్ళ నడుస్తుందని మీరు, మా వాళ్ళ నడుస్తుందని మేము, ఇవన్నీ కాదు. వాళ్ళని అడుగుదాం. జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది మీరు చెప్పండి. ఫస్ట్ మీరు స్క్రిప్ట్ చెప్తే ఎవరు వింటారు? డైరెక్టర్ గారు. పైన మీరు చేసినప్పుడు ఎవరు నవ్వుతారు? మీరు. సో ఇది అందంగా ఆడియన్స్ చూడాలంటే ఎవరు తీస్తారు? కెమెరామెన్లు. అసలు ఇదంతా జరగాలంటే ఎవరు? ఈటీవీ, మల్లెమాల. ఇంత మంది కలిస్తేనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. మా వల్ల మీ వల్ల ఏంటిది? ఇప్పుడు అర్థమైందా? ఓ కొట్టుకోవడం కాదు. వెళ్ళండి, మీరు రండి. అనయ్య పద.
టైమింగ్ ఎంత అద్భుతంగా ఉంది, ఇంత మంది కలిసి ఒకే స్టేజ్ మీద మీ అందరు మంచి మళ్ళీ నేను కదా ఆది గారు. యా యా సో రోజా గారు, మనో గారు, ఎలా అనిపించింది కలర్ఫుల్ స్కిట్? అసలు ఆదిగా స్కిట్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, పంచుల వర్షం. అండ్ ఇంతమంది టీమ్ లీడర్స్, ఇంతమంది కంటెస్టెంట్స్, ఇంతమంది లేడీ గెటప్స్, ఇంతమంది అమ్మాయిలు, అసలు ఇవన్నీ అద్భుతం. సరే వాళ్ళంతా ఓకే, నువ్వెలా ఇంత అమాయకంగా ఇన్ని పంచులేస్తే ఇలా గమ్మునున్నావు నాకు అర్థం కాల. అంటే విన్నాను రోజా గారు, కానీ ఎక్కడో మనసులో బాధగా ఉంటే సర్లే షో కదా. నువ్వు సర్లే అనుకుంటే నేను అనుకోలేను. ఇప్పుడు ఒక టీం కి వచ్చినప్పుడు వాడు రాసినప్పుడు 100% జస్టిస్ చెయ్యాలి ఆ కదా. రాస్తే నీకు బుద్ధి లేదా చెప్పడానికి? ఎవరే చెప్పిస్తే చేసేస్తారా? కాదు, మీరు ఎందుకు అలా? సర్లే అయితే నేను చెప్తాను, నాతో డాన్స్ చేయి పద. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఇటు చూడకుంటూ మబ్బరెమ్మ దాన్ని మూసినే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసెనే. మీరిద్దరు వస్తుంటే అక్కడ ఆది తలగొక్కుంటున్నాడు అనసూయ రాకపోవటం వల్ల. ఫీల్ అవుతున్నావు వెనక నుంచొని. నేను ఫీల్ అవుతాను, అక్కడ చూడండి మొత్తం. చూడు వెనకాల చూడగో, నాకు తెలిసి చంటన్న రమేష్ అన్న బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మైక్ కనబడకుండా చేస్తారు. అరే అరే ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇగో పాపం వాళ్ళు చూడుగో, 9 ఏళ్లుగా వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు, మీ ఇద్దరు గమనించలేదు. వీళ్ళంతా ఎంత కోఆపరేటివ్ గా ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ మొత్తం మాదే, ఇంకో పాట వేసుకోండి. ఆగు. మా అందరిది ఒక డైలాగ్ ఉంది. మనల్ని ఎక్స్ట్రా నుంచి తెప్పించిందే ఎక్స్ట్రా చేయడానికి, రైట్? పాట ఏంట్రా? పాట ఏంట్రా? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే వేసగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నేను లేనప్పుడు చేసావు, నేను వచ్చిన తర్వాత మర్యాదలో ఉండు. హద్దు దాటావో రండి రండి రండి, స్కిట్ గురించి కనుక్కుందాం. రండి రండి రండి. ఆది స్కిట్ లో చేయాలంటే అందరికి మేమే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాం, ఎందుకంటే అది ఒక డైలాగా 2 డైలాగ్ అని కాదు, రిజిస్టర్ అయిపోతుంది. చాలా బాగుంది అది. టీమ్ లీడర్లు గానీ, కంటెస్టెంట్లు గానీ, లేడీ గెటప్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. నిజంగానే ఒక పండగ అనిపించింది, అందరం ఒకసారి చేస్తాం. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. వెరీ నైస్. మనో గారు, ఆది గారు అసలు చాలా గొప్ప మెసేజ్ అది. అంటే ఎవరు కాదు, ఇట్స్ టీమ్ వర్క్, అందరూ కలిస్తేనే జబర్దస్త్ అనేది చాలా చక్కగా చెప్పారు. అది ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ లవ్లీ. అండ్ మీకు పెద్ద దండం, బయలుదేరండి.